మీ అందరు కూడా ఒక విజ్ఞప్తి, జన్మ ఎత్తిన తర్వాత ఒక్కసారన్నా శివదీక్ష చేసే చచ్చిపోలే, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారన్నా. ఈ విషయం నేను చెప్పడం లేదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే చెప్పాడు ఈ విషయాన్ని. ఇది నారాయణ ప్రోక్తం, సకల దేవతా ప్రోక్తం, సర్వ ఋషి బృంద ప్రోక్తం. ఇది ఇక్కడ ఉండే స్వాములు వారి యొక్క కుటుంబ ధర్మానికి అనుసారంగానే వాళ్ళకు కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినను శివదీక్ష ధారణ చేసి మనందరినీ పావనం చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇందులో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా శివస్వాములు ఉంటే అది మీకెంత అదృష్టం, మీకెంత గొప్పతనం ఒకసారి ఆలోచన చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల చేతనో లేకపోతే మీ యొక్క గృహస్థుడైనటువంటి యజమాని చేతనో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా పక్కన పెట్టేసే భర్తకు చెప్పాలి భార్య, ఏమయ్యా శివదీక్ష సమయం ఆసన్నమైంది, మన కష్టాలు ఉండుకోకో, అప్పులు ఉండుకోకో, సమస్యలు ఉండుకోకో, 41 రోజులు పరమశివుడికై తపమాచరించవయ్యా అని చెప్పి భార్య భర్తను ప్రోత్సహించాలి.